వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. హైదరాబాద్ మహానగరంలో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి జరిగినటువంటి పెను విపత్తుకు సంబంధించిన దృశ్యాలవి. చాలామంది బైకర్స్ రోడ్డు మీద వరద ప్రవాహంలో గల్లంతా కావడానికి కారణమైనటువంటి దృశ్యాలవి. అందులో ఒక వ్యక్తి, అమాయకుడు, ఏమీ తెలియనటువంటి వ్యక్తి బేగంపేట నుంచి వెళ్తున్న సందర్భంలో, బల్కంపేట నుంచి బేగంపేటకు వెళ్తున్నటువంటి సందర్భంలో, బైక్ మీద వెళ్తున్న సందర్భంలో ఆ వరద ప్రవాహానికి అందులో గల్లంతై అక్కడికక్కడే మరణించినటువంటి సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. భారీ వర్షానికి చాలా ప్రాంతాలలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. కానీ అక్కడ బైక్ల మీద కొట్టుకు వెళ్తున్నటువంటి వారిని స్థానికులు రక్షించారు. కొన్ని ప్రాంతాలలో బైకులను వదిలేసి వారు ఒడ్డుకు చేరుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం షరీఫ్ అనే ఒక యువకుడు మాత్రం తన ప్రాణాలని కాపాడుకోలేకపోయాడు. బల్కంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా నిలిచినటువంటి వరద ప్రవాహంలో అతను బైక్పై వెళ్తుండగా అందులో కొట్టుకుపోయాడు. దాని వరద నీటిలో కొట్టుకుపోయి ముషీరాబాద్కు చెందినటువంటి యువకుడు మొహమ్మద్ షరీఫుద్దీన్ మృతి చెందాడు. 27 ఏళ్ల యువకుడు షరీఫుద్దీన్ విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో జరిగింది ఈ ఘటన. రాత్రి 11 గంటల సమయానికి బల్కంపేటకి చేరుకున్నాడు. బల్కంపేట అండర్ పాస్ బ్రిడ్జ్ వైపు నుంచి బేగంపేట వైపు వెళ్ళేటువంటి మార్గంలోకి ఆ బైక్ పైన వచ్చాడు అతడు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వరద నీటిలో అతను, అది సాధారణమైనటువంటి వరదే కావచ్చు, వెళ్ళొచ్చు అందులో నుంచి. అప్పటికే రాత్రి లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అందులో నుంచి బైక్ ముందుకు తీసుకువెళ్ళగా దాంట్లో కొట్టుకుపోయాడు. స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ క్షణాల వ్యవధిలోనే ఆ వరదలో అతను కనిపించకుండా గల్లంతయ్యాడు. ఇక అప్పటికే అతడు నీట మునిగిపోయి చాలాసేపటికి కనిపించకపోవడంతో అక్కడున్నటువంటి స్థానికులందరూ కూడా వెతకడం మొదలుపెట్టారు. ఆ వరద కొంత కుదుట పడ్డ తర్వాత ఆ వెతికి తాళ్ళ సహాయంతో అతన్ని ఆ వరదల్లో కనిపెట్టి ఎట్టకేలకు ఎక్కడున్నాడో అక్కడ తాళ్ళ సహాయంతో వెంటనే బయటికి తీసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు. ఆ డెడ్ బాడీ బయటకు వచ్చిన సందర్భంలో వాళ్ళు వీడియో కూడా తీసుకున్నారు. క్షణాల చూస్తుండగానే ప్రాణం పోయింది ఒక యువకుడిదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం షరీఫ్ డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షానికి జరిగినటువంటి పెను నష్టం ఇది. చాలా ప్రాంతాలలో ఇల్లులు, సెల్లార్లు మునిగి బైకులు గల్లంతై వాహనాలు ధ్వంసమైనటువంటి సందర్భం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఒక నిండు ప్రాణం బలైపోయినటువంటి ఘటన మరొక ఎత్తు. ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో రోడ్ల మీద రోజు నిత్యం వాహనాలు వేల కొద్ది, లక్షల కొద్ది ప్రయాణించేటువంటి మార్గంలో ఇలాంటి దారుణమైనటువంటి వరదలు వచ్చి అందులోనే తను చనిపోతాడని ఎప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. అందుకే ఆ దుర్ఘటన జరిగింది రాత్రి వేళల్లో. ఊహించినటువంటి పెను విపత్తు ఆ భారీ వర్షానికి వచ్చినటువంటి వరదను అంచనా వేయకపోవడంతో అప్పటికి రాత్రి సమయమైంది కాబట్టి ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వెళ్తున్న సందర్భంలో దాంట్లో గల్లంతై ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి ఘటన. అతనికి హెల్మెట్ కూడా అలాగే ఉంది బాడీకి. చూడొచ్చు, బైక్ మీద వెళ్తుంటే ఎంత స్పీడ్ వరద ఉంటే అతను కొట్టుకుపోయి డ్రైనేజ్లో మృతి చెందాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ హెల్మెట్ అలాగే ఉంది. అలానే క్షణాల వ్యవధిలోనే అందులో మునిగి చనిపోయినట్టుగా మనకు కనపడుతుంది. ఏదేమైనా కూడా భారీ వర్షానికి, హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి చాలా ప్రాంతాలలో భయంకరమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడింది. ఇతనొక్కడు దురదృష్టవశాత్తు మరణించాడు. కానీ చాలా ప్రాంతాలలో కాపాడుకున్నారు వారి ప్రాణాలని. వాహనదారులు వరదలు కొట్టుకుపోయేటువంటి దృశ్యాలు చాలా ప్రాంతాల్లో కనిపించాయి. క్షణాల వ్యవధిలోనే కళ్ళ ముందు గల్లంతైనటువంటి వాహనాల మీద ఉన్నటువంటి వ్యక్తులను అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాపాడేటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారు. దీంట్లో భాగంగా ప్రాణ నష్టం భారీగా తప్పింది నిన్న రాత్రి. అంత భారీగా వర్షం కురిసింది. కాలనీలన్నీ కూడా జలమయమైపోయాయి. ఒక రకంగా వరద తీవ్రత ఏ రకంగా ఉందంటే, భారీ నది కనుక గేట్లు ఎత్తితే వరద ప్రవాహం సడన్గా ఏ రకంగా వస్తుందో, డ్యామ్ గేట్లు ఎత్తితే ఆ రకమైనటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. ఎందుకంటే గంటల వ్యవధిలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం చాలా ప్రాంతాలలో కనపడింది. ఈ సీజన్లో అసలు అత్యధిక వర్షపాతం నిన్న రాత్రే కురిసింది. గంటల వ్యవధిలోనే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం కూడా. గతంలో ఎప్పుడు కూడా ఈ కాలనీలో, ఈ ప్రాంతంలో వరద నిలవలేదు అనేటువంటి ప్రాంతాల్లో కూడా నిన్న వచ్చినటువంటి ఆ భీకర వర్షానికి అక్కడ కూడా కాసేపు వరద ఆ ప్రాంతాలలో నిండినటువంటి దృశ్యాలు కనిపించాయని చెప్తున్నారు చాలామంది స్థానికులు. ఇంత భీకరమైనటువంటి వర్షం కురిసింది కాబట్టే నిన్న జరిగినటువంటి నష్టం హెవీగా కనపడింది. బట్ ఇక్కడ హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు చాకచక్యంగా వెంటనే రాత్రి వేళలో నిలిచినటువంటి నీటిని వెంటనే దిగువకు పంపించడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఉదయం వరకు అంతా సెట్ అయిపోయింది చాలా ప్రాంతాలలో. కొన్ని 1-2 ప్రాంతాల వద్ద ఇప్పటికి నీరు నిలిచింది ఉదయానికి. కానీ గతంలో అయితే హైదరాబాద్లో ఇలాంటి వర్షం వస్తే 2 రోజుల వరకు కూడా ఆ వరద ప్రవాహం కాలనీలో కొనసాగుతూనే ఉండేది.
హైడ్రా జిహెచ్ఎంసీ అధికారుల ప్రమేయంతో ఆ వరదలంతా కూడా ఉదయం వరకు చక్కబెట్టారు. కానీ ఆ ఒక ప్రాణం అయితే బలైపోయింది. ఈ వరద ప్రవాహానికి ఒక యువకుడు 27 ఏళ్ల షరీఫ్ అయితే మృతి చెందినటువంటి ఘటన బాధాకరంగా మారింది. దీంతో హైదరాబాద్ నగరంలో వర్షాలు హెవీగా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు బయటికి రావద్దని ఎందుకు పదే పదే చెప్తున్నారన్న దానికి ఒక ఉదాహరణగా ఈ యొక్క ఘటన మిగిలిపోయింది.